హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ పాలిసెట్ 2026కి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు మనకి పాలిసెట్ అంటే ఏమిటిదంటే, పాలిసెట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహించేటువంటి ఒక ప్రవేశ పరీక్ష అన్నమాట. 2026 సంబంధించి ముఖ్యమైన నోటిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలు అనేది విడుదలైనవి, అవి చూద్దాం. ఇప్పుడు దరఖాస్తు ప్రారంభం అనేది ఫిబ్రవరి 2, 2026న స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 20న ఎండ్ అవుతుందన్నమాట. ఈ రోజు వరకు మనకి ఫైన్ ఉండదు. ఏప్రిల్ 20 వరకు ఫైన్ తోటి వచ్చేసి మనకి ఏప్రిల్ 21న 100 రూపాయల ఫైన్ వరకు ఉంటుంది. అదే ఏప్రిల్ 22 అయితే మనకి 300 రూపాయల ఫైన్ తోటి మనకి ఉంటుందన్నమాట. ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 13, 2026 ఎగ్జామ్ అనేది ఉంటుంది. దరఖాస్తు రుసుము అంటే మనం ఆన్లైన్ చేసుకోవాలంటే ఎంత ఫీజు కట్టాలంటే, జనరల్ అభ్యర్థులైతే 500 రూపాయలు కట్టాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 250 రూపాయలు కట్టాలి. దీనికి విద్యార్హత అనేది ఏది ఉండాలంటే, దీంట్లో చూడండి 10th అయిపోయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు, ప్రస్తుతం 10th చదువుతున్న వాళ్ళు కూడా దీనికి రాసుకోవచ్చు అనమాట. 10th అయిపోయిన వాళ్ళకి దీనికి అంటే మనకు చూడండి, దీంట్లో కనీస అర్హత 35% మార్కులు వచ్చి ఉండాలి. ఇంకొక క్వశ్చన్ చూడండి, మనకి ఓపెన్ 10th వాళ్ళకి దీనికి అర్హులా కాదా అనేది చూద్దాం. ఓపెన్ 10th వాళ్ళు కూడా 10వ తరగతి చేసిన వాళ్ళు దీనికి పూర్తిగా అర్హులు అనమాట. అయితే దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే, ఓపెన్ 10th చేసిన వాళ్ళు కూడా రికగ్నైజ్డ్ దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఉండాలి, వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులు అనేది ఉండాలన్నమాట. వాళ్ళకి ఏజ్ లిమిట్కి వస్తే ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. దీంట్లో ఎంత ఏజ్ ఉన్నా మనం అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనం దరఖాస్తు చేసుకోవాలంటే మనం ఆన్లైన్లో వెబ్సైట్ అనేది దీనికి కింద మీకు లింక్ ఇస్తా, ఆ లింక్లో మీరు అప్లై చేసుకోండి. poliset.sbtet.telangana.gov.in వెళ్ళేసి మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి చూడండి. డిప్లొమా మనకి పాలిసెట్ చేసినాం, పాలిసెట్ చేసిన తర్వాత మనం బీటెక్ చేయాలంటే చేయొచ్చా అనే డౌట్ కొంతమందికి ఉంది. చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే, మనకి ఈసెట్ అని చెప్పేసి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఇంజనీరింగ్ కామన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది రాసిన తర్వాత మనం దాంట్లో క్వాలిఫై అయితే మనం నెక్స్ట్ ఇంజనీరింగ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యవచ్చు. ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్లో మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. దానికి మనం ఈసెట్ అనేది రాయాలి. ఇంకొక విషయం, ఈ డిప్లొమా కోర్సుల్లో మనకి ఏమేమి కోర్సులు ఉంటాయంటే, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, అదేవిధంగా కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇలాంటివి డిప్లొమా కోర్సులు అనేది మనకి పాలిసెట్లో అందుబాటులో ఉంటాయి. తర్వాత మీకు టెక్నికల్ స్కిల్స్తో మంచి జాబ్స్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పాలిసెట్ అనేది ఎంచుకోండి. లేదు మేము నార్మల్గా చదువుకుంటాం అనుకుంటే మీరు ఇంటర్ తర్వాత బైపీసీ అలా, లేదంటే ఎంపీసీ మనకి ఇంటర్ కోర్స్ అనేది మీరు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పక షేర్ చేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే, మరిన్ని మోర్ అప్డేట్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.